హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రిపుల్ టీ టేస్ట్ ట్రావెల్ అండ్ ట్రెడిషన్. ఈరోజు ఈ వీడియోలో గోధుమ రవ్వతో అండ్ వెజిటేబుల్స్తో ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడైతే నేను గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను, బన్సీ రవ్వ అంటాం కదా, అదైతే తీసుకున్నా 1 గ్లాసు. ఇప్పుడైతే పెనం పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇక్కడ ఆయిల్తో అయినా గీతో అయినా చేసుకోవచ్చు. అలా ఆయిల్ కొద్దిగా వేడయ్యాక కాస్త పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇలా అన్ని నూనెలో కాస్త పప్పులన్నీ కొద్దిగా బాగా ఫ్రై అవ్వాలి. వేయక మనం కొద్దిగా జీడిపప్పులు ఉన్నా కూడా వేసుకోవచ్చు. అండ్ పల్లీలు కూడా వేసుకోవచ్చు, జీడిపప్పులు లేదు అంటే. కొద్దిగా ఇంగువ వేసుకుంటే కూడా ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కొన్ని అలా సన్నగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని వేసుకోవాలి. 1-2 అయితే సరిపోతుంది మీ కారం పట్టి. అండ్ కరివేపాకు అన్ని నూనెలో ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కార్న్ ఉంటుంది కదా, కార్న్ కొద్దిగా, అండ్ పచ్చి బఠానీలు, గ్రీన్ పీసు, క్యాబేజ్, కొద్దిగా అల్లం తురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. అంటే మన దగ్గర ఏముంటే వేసుకోవచ్చు. తురిమి వేసుకుంటే క్యారెట్ అది కాస్త త్వరగా ఉడుకుతుంది. ఇలా అన్నీ మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేసుకొని టమాటో కూడా కొద్దిగా వేసుకోవాలి. ఒక చిన్న టమాటో అయితే సరిపోతుంది. ఫస్టే సాల్ట్ వేస్తే క్యాబేజ్లో ఉన్న వాటర్ బయట వచ్చేసి త్వరగా ఉడకదు. సో ఇప్పుడు టమాటా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ అలా మూత పెడితే చాలు. కొద్దిసేపు మిక్స్ చేసుకుంటే అన్నీ కొద్దిగా బాయిల్ అవుతుంది, వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు నేను 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదా, సో 3 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. ఇది త్వరగా ఉడకదు కాబట్టి నార్మల్ బొంబాయి రవ్వ అయితే త్వరగా ఉడికిపోతుంది. ఇది కొద్దిగా టైం తీసుకుంటుంది. 3 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. మనం వెజిటేబుల్స్ కూడా అన్నీ వేసాం కాబట్టి. అంటే గ్లాస్తోనే కాదు, మీరు ఏ కప్తో తీసుకుంటారో కప్పుతో, గ్లాస్తో దేంతో తీసుకుంటారో దాంతో 3 అయితే 1:3 అలా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ పుదీనా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర, పిల్లలు బయట కరివేపాకు, కొత్తిమీర అంతా తీసేస్తుంటారు కాబట్టి చిన్నగా అలా కట్ చేసి వేసేసుకుంటే ఎత్తడానికి వీలవదు. హెల్త్కి మంచిదే కాబట్టి అలా తినేస్తూ ఉంటారు. కొద్దిసేపు అలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఇప్పుడు గోధుమ రవ్వని వేసుకునేవాలి. ఇదేం ముందుగానే నూనెలో వేయించాల్సిన అవసరం లేదు, ఏం ఉండలు కట్టదండి, డైరెక్ట్గానే అలా వేసేసుకోవచ్చు. అలా ఒకసారి మిక్స్ చేసుకునేసి మూత పెట్టుకునేసి ఒక 3 మినిట్స్ అలా 3-4 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో అలా మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఉడికిపోతుంది, త్వరగానే బాయిల్ అయిపోతుంది అండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని పైన మిక్స్ చేసుకోండి, అంతే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది అండ్ చాలా ఈజీ కూడా, హెల్తీ కూడా. అండ్ అంతే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఏమైనా మంచి మనకి పల్లీ చట్నీ అలా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.